తీసేసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి హల్టర్ కాలర్ కోసం 3.5 ఇంచెస్ దగ్గర నేను ఒక మార్కింగ్ అనేది చేసేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ అన్నది వేసేస్తున్నాను 3.5 ఇంచెస్. ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రైట్ లైన్ అన్నది గీసేస్తున్నాను. ఇక్కడ 3.5 ఇంచెస్ తీసేసుకున్నాను, ఇక్కడ 3.5 ఇంచెస్ తీసేసుకున్నాను. దీన్ని మొత్తం బాక్స్ లోగా రెడీ చేసేసుకున్నాను అనమాట. ఇక్కడ నుంచి నేను 3.5 ఇంచెస్ కదా తీసుకున్నది. సో ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ కోసం అంటే మనకి ఎంత ఇంచెస్ కావాలా 7 ఇంచెస్ అని అప్పుడే అనుకున్నాం కదా. సో 7 ఇంచెస్ అయితే ఒక మార్కింగ్ అన్నది చేసేస్తున్నాను. ఇక్కడ నుంచి 3.5 ఇంచెస్ కి నేను మార్క్ అన్నది పెట్టేస్తున్నాను అనమాట. ఫ్రంట్ షేప్ అన్నది మనము ఏ షేప్ కావాలో కస్టమర్ ని ఆల్రెడీ కనుక్కుంటాం కదండి. వీళ్ళు వచ్చేసి పాన్ షేప్ కావాలని అడిగేశారు. సో కొంతమంది స్టార్ షేప్ పెట్టుకుంటుంటారు. అలా డిఫరెంట్ గా అయితే వాళ్ళ చాయిస్ అనమాట. ఎలా అయినా పెట్టేసుకోవచ్చు. కొంతమంది బ్రాడ్ గా కావాలా అంటారు. బ్రాడ్ గా కావాలన్నప్పుడు ఇంకొక 1/2 ఇంచ్ అన్నది ఇక్కడ ఎక్స్ట్రా తీసేసుకోవచ్చు. అలాగా 1.2 అంటే 1.5 ఇంచులకైతే ఒక మార్క్ అన్నది చేసేసాను అనమాట. ఇక్కడ 1.5 ఇంచులకైతే ఒక మార్కింగ్ అన్నది చేసేసాను. సో ఈ రెండింటిని కలుపుతున్నాను. సో ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ వేరియేషన్ అన్నది తీసేసుకుంటున్నాను. సో ఎక్స్ట్రా అనమాట ఇది. సో దీన్ని కూడా స్ట్రైట్ గా లైన్ అన్నది వేసేస్తున్నాను. మనం ఇప్పుడు ఇక్కడ నుంచి ఫ్రంట్ షేప్ అన్నది తీసుకొని రావాలండి. సో పాన్ షేప్ అయితే గీసేస్తున్నాను. చిన్నగా ఇలా డాట్స్ అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. సో నేను ఇప్పుడు మీడియం పాన్ షేప్ అన్నదే చెప్పాను కదా. సో అలా. సో లేదు నాకు ఈ స్కేల్ సహాయంతో కావాలి అని అన్నప్పుడు ఈ స్కేల్ సహాయంతో కూడా మనము పాన్ షేప్ అన్నది గీసేసుకోవచ్చు. నేను 2 విధాలుగా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. సో ఇక్కడ నుంచి ఈ రౌండ్ షేప్లు అన్నది ఇలా తీసేసుకోవాలి. సో ఇలా స్కేల్ అన్నది రివర్స్ చేసేసుకొని ఇలా వేసేసుకుంటున్నాం అనుకోండి, మనకి షేప్ అన్నది చాలా నీట్ గా కనిపించేస్తుంది. సో ఇలా ఇక్కడ నుంచి మరి మనం 1 ఇంచ్ గ్యాప్ తోనే మార్కింగ్ అనేది చేసేసుకుంటూ ఎక్స్ట్రా క్యాన్వాస్ అన్నది కటింగ్ అయితే చేసేసుకోవాలి. సో ఫైనల్ గా మనకి డ్రాఫ్టింగ్ అన్నది ఇలా రెడీ అయిపోయిందండి. సో అవుట్ బార్డర్ అన్నది కటింగ్ అయితే చేసేసుకుందాం. సో ఇలా. సో ఇక్కడ నేను ఎక్కడ కూడా క్లాత్ అటు ఇటు అంటే లైనింగ్ క్లాత్ పైన పెట్టి మనము ఐరన్ కొడతాం కదా. సో అక్కడ క్లాత్ క్యాన్వాస్ అన్నది జరగకోకుండా నేను ఒక 1/2 ఇంచ్ తో ఇదితో వదిలేసాను అనమాట. సో ఇలా అనేది వచ్చేసింది. సో ఇక్కడ